కబ్జా చేయించిన పివిఎన్ బాబు గారు, స్వాతంత్ర సమరయోధుల భూములు కూడా కబ్జా చేయించిన పివిఎన్ బాబు గారు, ఉపంకరు కబ్జా చేయించిన పివిఎన్ బాబు గారు, దళితుల భూములు కబ్జా చేయించిన దళిత పివిఎన్ బాబు గారు, జిల్లా రిజిస్ట్రార్ జిల్లా రిజిస్ట్రార్ జిల్లా రిజిస్ట్రార్ నీతిమంతులకు పాలాభిషేకం నీతిమంతులకు పాలాభిషేకం నీతిమంతులకు పాలాభిషేకం దళిత ద్రోహి పివిఎన్ రాజు బాబు, పివిఎన్ బాబు, దళిత భూములు కబ్జా చేస్తున్న పివిఎన్ బాబు, కబ్జాదారులకు సహకరించిన పివిఎన్ బాబు, పివిఎన్ బాబు, కబ్జాదారులకు సహకరిస్తున్న పివిఎన్ బాబు, పివిఎన్ బాబు, ఉక్కు వంక ఆక్రమణ రిజిస్ట్రేషన్ చేసిన పివిఎన్ బాబు, దళితుల భూములు అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన పివిఎన్ బాబు, పివిఎన్ బాబు, బాబు, పివిఎన్ బాబు, స్వాతంత్ర సమరయోధుల భూములు అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన పివిఎన్ బాబు, పివిఎన్ బాబు, బాబు, అక్రమ రిజిస్ట్రేషన్కు పాల్పడిన పివిఎన్ బాబు, రైల్వే భూములను అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన పివిఎన్ బాబు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో పివిఎన్ బాబు గారు కానీ, సుందరేశన్ గారు కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్లు అందరికీ పివిఎన్ బాబు గారు ఒక ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అంటే వంకలు కానీ, వాగులు కానీ, ప్రభుత్వ భూములు కానీ, రైల్వే భూములు కానీ, లేకపోతే తెలుగుగంగ ఆఫీస్ కానీ, వీటన్నిటినీ రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక రేటు కుదుర్చుకున్నాడు పివిఎన్ బాబు గారు. 60% వాళ్లకు, 40% ఈయనకు అనేటువంటి పద్ధతుల్లో కబ్జాదారులతోటి చేతులు కలిపి ఆ రకమైనటువంటి రిజిస్ట్రేషన్లు చేయించడానికి ఒప్పుకున్నారు. ఇవే కాదు, ఒక దుర్మార్గమైనటువంటిది ఏంటంటే స్వర్ణ నాగయ్య అని స్వాతంత్ర సమరయోధుడు, ఫ్రీడమ్ ఫైటరు, అంటే కోటిరెడ్డి గారి సహచరులు, మొదటి ఎమ్మెల్సీ 1952లో ఇలా అబ్బా స్వర్ణ నాగయ్య గారు వీళ్ళ భూమిని కూడా వదిలిపెట్టలే, వేరే వాళ్ళకు ఇదే పివిఎన్ బాబు గారు రేటు మాట్లాడుకొని మొత్తం అంజాద్ భాషా కార్పొరేటర్లు కలిసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ భూమి అయిపోతే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవడంలే, తరిమేస్తుండరు. కలెక్టర్ గారికి ఒక 100 సార్లు చెప్పి ఉంటాం, జేసీ గారికి చెప్పి ఉంటాం, కానీ ఇదో అయిపోద్ది అదో అయిపోద్ది అని చెప్పి కలెక్టర్ గారే కథలు చెప్తా ఉన్నారు. అంటే ప్రతి భూ కుంభకోణం వెనకాల గత కలెక్టర్ కానీ ఈ కలెక్టర్ గారికి కానీ సంబంధం ఉందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇమీడియట్లీ ఒకరి మీదనో ఇద్దరి మీదనో యాక్షన్ తీసుకుని ఉంటే ఇంత పెద్ద ఎత్తున భూ కుంభకోణం ఈ జిల్లాలో జరిగిండేది కాదు. కలెక్టర్ గారి ఆలస్యత్వం వల్ల, జేసీ గారి నిర్లక్ష్యం వల్ల ఇంత పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు జరిగాయి. ఒక ఉదాహరణ నేను చెప్తా. అంటే డిప్యూటీ మేయర్ పోలీసుల స్థలాన్ని లాగేసుకున్నారు అంటే ఎంత దుర్మార్గమైందో చూడండి. పోలీసుల స్థలం అంటే పోలీసుల సంక్షేమం కోసం పెట్టాల్సినటువంటి భూమిని వేరే వాళ్ళకి అప్పచెప్పే పరిస్థితి పోయిన ప్రభుత్వంలో మనం చూసాం. ఆ భూమిని కూడా తక్షణం వదిలిపెట్టాలి, లేకపోతే ఈ నెల చివరిలో మేము అందరం రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరం కలిసి ఓ ప్రజా ఉద్యమాన్ని కడపలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాంటి ఆ లోపల ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం లోకేష్ గారు హామీ ఇచ్చిపోయారు. కడపలో నేను ఖచ్చితంగా ఎంక్వైరీ జరుపుతాను అని చెప్పారు. సీఎం గారు, ఇప్పుడున్నటువంటి సీఎం గారు హామీ ఇచ్చారు. ఈ ఇద్దరి హామీలను నిలబెట్టుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారము. స్వాతంత్ర సమరయోధుడు స్వర్ణ నాగయ్య మా జేజబ్బ. నా పేరు శోభారాణి, వడిపిల్ల శోభారాణి. నేను 10 సంవత్సరాల నుంచి ఇంకా ఎక్కువగానే నేను తిరుగుతూ ఉన్నాను నా స్థలం గురించి. ఖలీల్ నగర్ 59 సర్వే నెంబరు, 59 B1 B1, 59 B1 B2 సర్వే నెంబరు. ఇతను అంజద్ బాషా, అహ్మద్ బాషా, వాళ్ళిద్దరు షంషీరు, వీళ్ళ ముగ్గురు కలిపి కుమ్మక్కయ్యి మా స్థలాలన్నీ సెరీ సగము 2.5 ఎకరా అతను, ఈ అంజద్ బాషా తమ్ముడు 2.5 ఎకరా వచ్చేసి షంషీరు, ఇద్దరు పంచుకొని
మొత్తం అంతా ఎక్కువ ఆక్వే చేసుకొని వాళ్ళకు కొద్దిగా డబ్బులు చాలా తక్కువగా అమ్ముకొని వాళ్ళు సొంతం చేసుకుంటా ఉన్నారు. దయచేసి నేను ఇన్ని సంవత్సరాల నుంచి తిరుగుతా ఉన్నాను. ఎంఆర్ఓను కూడా శివరామరెడ్డిని ప్రశ్నించాను. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతమంది కలెక్టర్లు మారినారంటే చాలామంది కలెక్టర్లు, నేను తిరగంగానే ఒక 5-6 మంది కలెక్టర్లు మారినారు. నా కాడ స్పందనాటి అన్నీ ఉన్నాయి. ఈ కలెక్టర్ కాడికి కూడా చాలా స్పందనాలు చాలా పెట్టాను, కానీ స్పందించలేదు. దయచేసి మా స్వర్ణ నాగయ్య భూమి 5 ఎకరాలు అయితే ఎవరైతే కబ్జా చేసిండారో వాళ్ళందరినీ అరెస్టు చేసి శివరామరెడ్డిని నిలదీశాను నేను. ఎందుకు సార్ మాకు ఇన్ని మా దగ్గర ఉన్నా కానీ మా జేజబ్బ నుంచి ఉన్నాయి, వారసత్వంగా నా వరకు కూడా నాకు రిజిస్ట్రేషన్లు అయినాయి, ఎందుకు మీరు ఇంట్లో గబ్బం ఉండారు అని అడిగినాను. నన్నేంది మా అడిగేది, నువ్వు పోయి రిజిస్టర్ ఆఫీస్లో 1 ఎకరాకు వాళ్ళు 450 రిజిస్ట్రేషన్లు జరుపుకున్నారు. వాళ్ళు 1 ఎకరా డాక్యుమెంట్ పైన 5 ఎకరాలకు కబ్జా చేసి 450 రిజిస్ట్రేషన్లు జరిగినాయంట. అన్ని రిజిస్ట్రేషన్లు జరిగినాయి, నా పైన కాదు. ఆ రిజిస్టర్ ఆఫీస్ అయితే ఎవరైతే చేస్తూ ఉండారో వాళ్ళని పోయి నిలదీసి అడగండి అని చెప్పినారు అతను. కడప నగరంలో జిల్లా రిజిస్టర్గా పనిచేస్తున్నటువంటి పివిఎన్ బాబు, రూరల్ సబ్ రిజిస్టర్గా పనిచేస్తున్నటువంటి సుందరేశన్ ఇద్దరు కలిసి స్వర్ణ నాగయ్య గారి భూమిని ఇవాళ వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులకు అక్రమంగా రిజిస్టర్లు చేశారు. అలాగనే బుగ్గవంకకు సంబంధించినటువంటి 42 ఎకరాల భూమిని ఇవాళ బుగ్గవంక వాగులు వంకలు కూడా వదులుకోకుండా ఇవాళ రిజిస్ట్రేషన్ చేశారు. రైల్వే భూములు గత అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ల్యాండ్స్ను కూడా ఇవాళ అక్రమంగా ఇతర పేర్లతోటి రిజిస్ట్రేషన్ చేశారు. ఇవే కాకుండా ఎవరైతే భూ మాఫియా భూ దందాకు ఇవాళ ఎవరైతే ఉన్నారో వాళ్లకు దాసోహమయ్యి ఇవాళ పివిఎన్ బాబు గారు అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. వీటి మీద జిల్లా కలెక్టర్ గారికి అలాగనే కమిషనర్ గారికి గతంలో ఉన్నటువంటి అధికారులకు అధికార పార్టీ నేతలకు విన్నవించినా కానీ నేటికి కనీస స్పందన కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇది ప్రజా ఉద్యమంగా మారకముందే ఇవాళ జిల్లా కలెక్టర్ గారు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఈ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని, పివిఎన్ బాబు మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.